దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్ పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పెళ్లికి ముందు ఎవరిని నమ్మొద్దు అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు యువతలోనే కాదు సమాజం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయి, ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఇలా మాట్లాడింది, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బివి రత్న, జస్టిస్ ఉచ్చల్ భూయన్లతో కూడిన ధర్మాసనం ఒక కీలక కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ కేసు ఏంటంటే, ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఒక మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తర్వాత ఆమెను పెళ్లి చేసుకోకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అత్యాచారం కేసు నమోదైంది. అయితే ఆ వ్యక్తి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. మేము కొంచెం పాతకాలపు ఆలోచనలు కలిగి ఉండవచ్చు, కానీ పెళ్లికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి పూర్తిగా పరాయి వాళ్లే అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకా ముందుకు వెళ్లి పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పెళ్లి కంటే ముందు ఎవరిని పూర్తిగా నమ్మకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కోర్టు విచారణలో మహిళ తరఫు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం వారు 2022లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ వ్యక్తి ఆమెతో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు. తర్వాత ఆమెను విదేశాలకు కూడా తీసుకెళ్లాడని, దుబాయ్ లో కూడా శారీరక సంబంధం కొనసాగించాడని కోర్టుకు వివరించారు. ఈ విషయాలపై స్పందించిన సుప్రీంకోర్టు పెళ్లి విషయంలో కఠినంగా ఆలోచించే వ్యక్తి అయితే పెళ్లికి ముందు కలిసి ప్రయాణం చేయకూడదు అని వ్యాఖ్యానించింది. ఇది పరస్పర అంగీకారంతో జరిగిన సంబంధమని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి కేసులను నేరుగా క్రిమినల్ కేసుగా చూడాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాదు, ఈ కేసులో ఇద్దరికి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చూసుకోవాలని సూచించింది. పరిహారం ఇచ్చి సమస్యను ముగించుకోవాలని కూడా కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో ముఖ్యంగా వినిపించిన మాట ఏమిటంటే, ఎంత దగ్గర సంబంధం ఉన్నా పెళ్లికి ముందు పూర్తిగా నమ్మడం ప్రమాదకరం. ఈ వ్యాఖ్యలు సామాజికంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు పెరుగుతున్నాయని కూడా సుప్రీంకోర్టు గమనించింది. ఈ తరహా కేసుల్లో ప్రేమ, నమ్మకం, మోసం ఈ మూడు అంశాలు కనిపిస్తున్నాయని కోర్టు అభిప్రాయం. యువతలో పెరుగుతున్న ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్, తర్వాత వచ్చే వివాదాలు, కోర్టుల వరకు వెళ్లే పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జాగ్రత్తలు సూచించింది. అయితే ఈ వ్యాఖ్యలు కొందరు సంప్రదాయవాదుల అభిప్రాయాలకు అనుకూలంగా కనిపిస్తే, మరికొందరు మాత్రం ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై వ్యాఖ్యలంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పెళ్లికి ముందు సంబంధాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించిన సుప్రీంకోర్టు నమ్మకం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని యువతకు హెచ్చరిక చేసింది. ఈ వ్యాఖ్యలు సమాజంలో కొత్త చర్చకు నాంది పలుకుతున్నాయి. మరి సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్లికి ముందు నమ్మకం ప్రమాదమా లేదా వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.